హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకే, లేట్ అయింది. ఓకే, నేనైతే కొన్ని రోజుల ముందు ఒక పోల్ అయితే పెట్టాను. అందులో ఎక్కువ ఫ్రీ ఫైర్ థంబ్నెయిల్ అయితే చేయమని చెప్పారు. నేనున్నానుగా, మీకు నేర్పుతాను. నేను ఎటు వెళ్ళా వస్తాయి, వీడియోలు వస్తాయి. మనం ఈ థంబ్నెయిల్ బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. ఓకే, నేనున్నానుగా మీకు నేర్పడానికి. నేనెవరు? మీరైతే పిక్సార్ట్ ఓపెన్ చేసి మీరైతే మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చుకొని దాన్ని అయితే మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దాన్ని అయితే మీరైతే కొంచెం బ్రల్ అయితే చేసి మీరు ఏ థంబ్నెయిల్ చేస్తుందో ఆ థంబ్నెయిల్ కావాల్సిన యాక్సెసరీస్ అయితే పెట్టుకోండి. నేనైతే గిల్ టెస్ట్ అయితే థంబ్నెయిల్ అయితే చేస్తున్నా కాబట్టి నేనైతే దానికి సంబంధించిన పిక్స్ కానీ దానికి సంబంధించిన అయితే నేనైతే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఏ థంబ్నెయిల్ కావాల్సింది ఆ థంబ్నెయిల్. ఇప్పుడు నేనైతే గిల్ టెస్ట్ కోసం ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చేస్తాను నా థంబ్నెయిల్స్ నేను క్లారిటీ అని. ఓకే, నేనైతే ఇప్పుడైతే ఒక M10 తీసుకున్నాక ఓకే బాగానే ఉంది, కానీ కొంచెం వెనుక దానికి తగ్గట్టు పెట్టుకోవాలి కాబట్టి నేనైతే కొంచెం దాన్ని క్రాస్గా ఇలా అయితే చెప్తున్నా. చూడొచ్చు ఇప్పుడు దానికి సేమ్ ఫోటోలా ఉంది. తర్వాత M10 అయితే తీసుకున్నాను, ఎందుకంటే రూమ్స్లలో గిల్ టెస్ట్ కాబట్టి 1 ట్యాప్స్ ఉండాలి కాబట్టి నేనైతే ఇంకొకటి M10 అయితే తీసుకొని సేమ్ అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. తర్వాత దానికి షాడో వేయాలి, ఎందుకంటే మెయిన్ షాడో ఉంటే దానికి ఒక లుక్ వస్తుంది అనమాట. చూడ సేమ్ నా షాడో ఇచ్చుకోండి దేనికైనా కానీ, ఎందుకంటే ఆ షాడో బాగుంటుంది. సేమ్ M10కి కూడా నేను షాడో అయితే ఇచ్చుకున్నాను. చూడొచ్చు ఇప్పుడు ఎంత రియలిస్టిక్ ఉందో అది. తర్వాత మీరు అయితే బ్లాక్ లైట్ అని సెర్చ్ చేయండి. తర్వాత మీకు ఇలా ఒకటి బ్లాక్ లైట్ లాగా వస్తే దాన్ని తీసుకొని మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు కొంచెం చాలా క్లారిటీగా కొంచెం బాగుంది. తర్వాత మీ క్యారెక్టర్ని తీసుకొని ఫ్రీ ఫైర్ క్యారెక్టర్ అది కరెక్ట్ అయితే చేసుకుని తర్వాత మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దాన్ని కొంచెం లైట్ అయితే ఇద్దామన్నమాట. సేమ్ నా సెట్టింగ్స్ అయితే మీరు తీసుకొని లైట్ అయితే ఇలా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు లైట్ అయితే వచ్చేసింది మన క్యారెక్టర్కి. చూడొచ్చు. నెక్స్ట్ అయితే మీరు టెస్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తున్నారో తెలియాలి కదా. నేనైతే ఇక్కడ గిల్ టెస్ట్ అయితే పెడుతున్నా. మీకు ఇష్టం అయితే ఈ టెస్ట్కి కూడా మీరు చెప్తా, లాస్ట్కి చెప్తే ఈ టెస్ట్ ఎలా చేయాలి. చూడొచ్చు టెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని దాన్ని అయితే షాడో అయితే ఇచ్చా బ్లూ కలర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సెట్ అయిద్దని. చూడొచ్చు ఇప్పటికైతే ఇలా ఉంది. నెక్స్ట్ మీరు మళ్ళీ ఏం చెప్తారంటే షాడో అయితే ఇవ్వాలి కదా మీ క్యారెక్టర్, షాడో ఇచ్చుకోండి. పొజిషన్ ఇట్లా నేను చూపించినట్టు ఏదో పెట్టుకోండి, ఎందుకంటే ఆ పొజిషన్ అయితే సెట్ ఉంటుంది అనమాట. మీరు షాడో ఇచ్చుకున్నాక షాడో కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇష్టం కొంచెం అయితే క్యారెక్టర్ పాయింట్కి తగ్గ కలర్ అయితే ఇచ్చా. చూడొచ్చు. తర్వాత మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉందో ఇప్పుడైతే. తర్వాత మీరు అయితే స్టిక్కర్స్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేయండి. నేనైతే కిల్ వార్స్ కాబట్టి రూమ్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే రూమ్ కార్డ్స్ స్టిక్కర్స్ అయితే తీసుకోండి. దాని పొజిషన్లో ఇలా అయితే పెట్టుకుంటున్నా. ఎక్కువ పెట్టకండి, మరి గలీజ్ అయిపోద్ది. కొన్ని పెట్టండి, ఒక 3-4 అలానే. కానీ ఎక్కువ పెడితే అది మొత్తం రెండిపోయి గలీజ్ ఉంటుంది. తర్వాత దానికైతే మీరు అయితే బ్రల్ అయితే వేయాలి. బ్రల్ పెట్టిస్తే చూడొచ్చు కొంచెం బ్రల్ అయ్యి ఇంకా బాగుంటుంది అనమాట. అంటే అయ్యి ఎక్కువ ఫోకస్ అయితే. తర్వాత మీరు వైట్ అండ్ బ్లాక్ స్మోక్ అయితే సెర్చ్ చేయండి. చూడొచ్చు ఇలా ఒక స్మోక్ తీసుకొని దాని పొజిషన్లో పెట్టేసుకొని చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఎంత బాగుందో దాన్ని సేవ్ చేసుకొని మీరు టూల్స్లోకి వచ్చి AI ఎన్హాన్స్లోకి అయితే వెళ్ళాక మీరు అయితే AI ఎన్హాన్స్ అయితే చేస్తారనమాట. చూడొచ్చు ఇప్పుడైతే ఎంత క్లారిటీగా ఉందో. తర్వాత ఏం లేదు, సేవ్ చేసేసుకోండి. చూడొచ్చు ఒక థంబ్నెయిల్ చాలా అయితే చేస్తాను అనమాట. చూడొచ్చు ఇది మా గిల్డ్ ఓజీ స్టేషన్, ఇందులో మా లీడర్. అందుకని ఎక్కువ టైం టాప్ చేసే డబ్బున్నోడు, మొబైల్లో కూడా పీసులు ఆడే తీరుడు మా GT గేమర్, ఈ గిల్ లీడర్. ఎస్ నిజమే, గిల్ లీడర్.